నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. మనం బాగుండాలన్నా, మన ఊరు బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుండాలన్నా, మన దేశం బాగుండాలన్నా తీసుకున్న బ్యాంకు అప్పులను తిరిగి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. చేతి వృత్తిదారులు, విశ్వకర్మ, పిఎం యోజన పథకంలో శిక్షణ పొందిన అభ్యర్థులకు బ్యాంకర్లు కూడా సహకరించి పూర్తి స్థాయిలో స్నేహభావముతో కలిసిమెలిసి లబ్ధిదారులకు ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని ఎంఎస్ పార్థసారథి పిలుపునిచ్చారు. భరతమాత బిడ్డలు కాబట్టి మొట్టమొదట భరతమాతకు జయకాలం కొట్టిన తర్వాతనే అది నరేంద్ర మోడీ గారికైనా ఇంకెవరికైనా కూడా గట్టిగా భారతమాత మనం జయకాలం చెప్తాం. భారత్ మాతాకి రెండు చేతులు పైకెత్తి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, విశ్వకర్మ సృష్టికర్త శ్రీ నరేంద్ర మోడీ గారికి థ్యాంక్ యూ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ నుంచి అటువైపు ఉండేటువంటి త్రిపుర, ఈ ప్రాంతాల ఈశాన్య ప్రాంతాల వరకు అన్ని కలిసి మన భారతదేశం బాగుండాలి అంటే ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ బాగుంటేనే బాగుండదు, తమిళనాడు బాగుంటేనే బాగుండదు, పశ్చిమ బెంగాల్ బాగుంటేనే బాగుండదు. దేశం అంతా బాగున్నప్పుడు మాత్రమే బాగుండాలి. భారతదేశం బాగుంది అంటే డబ్బున్నట్టు వాడు ఒకటి బాగుంటే బాగుండదు. రైతు బాగుండాలి, రైతు కూలీ బాగుండాలి, వ్యవసాయ కార్మికుడు బాగుండాలి, బ్యాంకర్స్ బాగుండాలి, లోన్లు తీసుకునేవాడు బాగుండాలి, కష్టపడేటువంటి వాడు బాగుండాలి, అప్పులు ఇచ్చేవాడు బాగుండాలి, అప్పులు తీసుకునేవాడు బాగుండాలి. ఇది ఉన్నప్పుడే భారతదేశం అంతా బాగుంది అనుకుంటాం. అలా కానప్పుడు కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే బాగున్నారు. గత ప్రభుత్వాలన్నీ కూడా అనేక రకాల పథకాలు వాళ్ళు ఇచ్చారు. కానీ ఏవి కూడా స్వయం శక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పనిచేసి గౌరవంగా నా డబ్బుతో నేను గర్వంగా సంపాదించుకుంటున్నా, నేను మీసం తెలియజేసి చెప్పగలుగుతాను, నేను మిగతా పార్టీల మాత్రం అధికారుల మాత్రం దోపిడీ చేయకుండా నా కష్టంతో నేను బతుకుతున్నాను అని చెప్పగలిగేటువంటి పథకాలు ఇచ్చేటువంటిది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి సగర్వంగా కూడా చెప్పుకోవాలి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏ పథకమైనా తీసుకోండి, మిగతా విషయాలన్నీ కూడా సార్ వాళ్ళు చెప్తారు. మొట్టమొదటి స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి 2014లో ఎర్రకోట మీద ప్రసంగించినప్పుడు నేను భారత మాతకు ప్రధాన సేవకుడిగా 18 గంటలు పనిచేస్తాను, నాకు 6 గంటలు నిద్ర చాలు. అయితే నేను ఒక్కడిని పని చేస్తే చాలదు, దేశంలో ఉన్న ప్రజలందరూ కనీసం రోజుకు 1 గంట అయినా సరే దేశం కోసం ఆలోచన చేయండి అని చెప్పినాడు తప్ప అన్ని నేనే సృష్టిస్తానని చెప్పాను. నేను 18 గంటలు పని చేస్తా, నాకు సంసారం లేదు, నాకు భారతదేశమే సంసారం అనుకుంటున్నా కాబట్టి. కానీ మీరు కూడా గంట పని చేయాలని చెప్పారు. మిగతా వాళ్ళు అయితే ఏం చెప్తారు, మీరు ఏమున్నాయో మాకు ఓట్లు వేసేది చాలు, మొత్తం అంతా మేమే చూసుకుంటామంటారు. భారతీయ జనతా పార్టీ అట్లా చెప్పదు, ఇది అందరి బాధ్యత. స్వచ్ఛ భారత్ అనేది ఇచ్చారు. ఎవరికి కావాలి స్వచ్ఛ భారత్? మంత్రుల ఆఫీసులకు కావాలన్నా క్లీన్ గానే ఉంటాయి, ఈ ఆఫీసుకు కావాలన్నా క్లీన్ గానే ఉంటుంది. ఎక్కడ క్లీన్ గా లేనటువంటిది మురికి వాడల్లో క్లీన్ గా ఉండదు, గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో క్లీన్ గా ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం స్వచ్ఛ భారత్ అనేటువంటిది పెట్టి పంచాయతీలకి, గ్రామాలకి, మున్సిపాలిటీలకి, పట్టణాలకన్నిటికీ కూడా వేల కోట్ల రూపాయలు నేరుగా నిధులు ఇచ్చి మీరు సక్రమంగా ఉపయోగించుకోండి, అందరూ స్వచ్ఛంగా ఉంటే, ఆరోగ్యం బాగుంటే ఖచ్చితంగా బాగుంటుంది అని మొట్టమొదటి స్వచ్ఛ భారత్ ఇచ్చారు. అది కేవలం హిందువులకే ఇచ్చారా, లేదా ముస్లింస్ మాత్రమే ఇచ్చారా, క్రైస్తవులకు మాత్రమే ఇచ్చారా, భగవంతుడు ఉన్నాడనేటువంటి వాళ్ళకే ఇచ్చారా, భగవంతుడు లేడనేటువంటి వాళ్ళకే ఇచ్చారంటే అందరికీ ఇచ్చారు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఒకటే మాట చెప్తుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి ఒక మాట చెప్తుంది. సబ్కా సాత్ అంటే అందరికీ తోడుగా, సబ్కా వికాస్ అంటే అందరి యొక్క అభివృద్ధి కోసం, సబ్కా ప్రయాస్ అంటే అందరి యొక్క కష్టంతో కూడా. మిగతా వాళ్ళ మనం మాటలు చెప్పడం లేదు, కేవలం మీరు వచ్చారు ఓటేసి వెళ్ళిపోండి చెప్పడం లేదు. పదే ఇది మన దేశం, మన దేశాన్ని బాగు చేసుకునే బాధ్యత ప్రధానికి ఎంతుందో మనకు కూడా అంతే ఉంది అని చెప్తుంది భారతీయ జనతా పార్టీ.
రెండవది మొట్టమొదటి పథకం వచ్చేటటువంటి జన్ధన్ ఖాతా. అంతకుముందు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలంటే ఇద్దరు షూరిటీ ఉండాలా, మినిమం 5,000 రూపాయలు సెక్యూరిటీ ఉండాలా. అందుకని ఎవరు అకౌంట్లు ఓపెన్ చేసేవాళ్ళు కాదు. 2014 వరకు దాదాపు 60 సంవత్సరాల ప్రభుత్వంలో మన దేశంలో కేవలం 3 కోట్ల అకౌంట్లు మాత్రమే ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇదే బ్యాంకర్స్ అందరినీ పిలిచారు. వాళ్ళు ఇదే కండిషన్స్ పెట్టారు, ఈ కండిషన్స్ లేకపోతే మేము అకౌంట్ ఓపెన్ చేయమండి. శుద్ధిమెంతగా మీరు అకౌంట్ ఓపెన్ చేయకపోతే మీ బ్యాంకులు మూసుకోండి, ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఇస్తాం. జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఆఖరికి భిక్షం ఎత్తుకుని జీవించేటువంటి వాడు కూడా వచ్చినా వాళ్ళ దగ్గర పైసా లేకపోయినా మీరు అకౌంట్ ఓపెన్ చేయాలా, లేకపోతే మీ బ్యాంకులు మూసుకోండి అని చెప్పేటటువంటిది శ్రీ నరేంద్ర మోడీ గారు. వెంటనే ఈ రోజు 2014లో 3 కోట్లు ఉండేటువంటి బ్యాంకు ఖాతాలు ఈ రోజు మన బ్యాంకు మేనేజర్లను అడగండి, 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించేటువంటి ఘనత మన యొక్క దేశ ప్రధానికి మన బ్యాంకులకి చెందుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ రోజు ఆ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి కాబట్టి గతంలో రాజీవ్ గాంధీ ఒకసారి అన్నాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి 100 రూపాయలు ఇస్తే కింద ప్రజలకు చేరేది 15 రూపాయల మధ్యలో దళారీలు మొత్తం తినేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి యొక్క సంస్కృతి లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అక్కడ మీటర్ నొక్కితే ప్రతి ఒక్క రైతు యొక్క ఖాతాలోకి ప్రతి సంవత్సరము 2,000 6,000 రూపాయలు వస్తుంది. అవునా కాదా? ఇక్కడ ఉన్న రైతులు ఎంతమందికి 6,000 రూపాయలు వస్తుంది? చేయలేదండి. రూపాయలు కావాలని అప్లికేషన్ లో ఎవరైనా సంతకం చేస్తున్నారా? ఎవరు కానీ చెయ్యలేరు. ఒకటి చూశారు, వాడు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ఇది నిజమైనటువంటి డెవలప్మెంట్. మిగతా విషయాలన్నీ కూడా జన్ధన్ ఖాతా కానీ సుకన్య సమృద్ధి యోజన మనకు ఆల్రెడీ 3,000 పెన్షన్ వస్తూ ఉండొచ్చు, ఇప్పుడు 4,000 చేసింది మన ఎన్డీఏ ప్రభుత్వం. కానీ ఆడపిల్లలంటే ఆడపిల్లల్ని ఆ బిడ్డ పెళ్లికి వచ్చే వేళకి దాదాపు 8 లక్షల రూపాయలు వాళ్ళకి వస్తుంది. ఈరోజు 8 లక్షల రూపాయలు అంటే బిడ్డను మంచిగా పెళ్లి చేసుకోవచ్చు కదా, మంచి కుటుంబానికి ఇవ్వచ్చు కదా. కాబట్టి దాని గురించి మాట్లాడారు. అలాగే గతంలో ఇన్సూరెన్స్ అనేది షావుకారులకు మాత్రమే ఉండేది. వాళ్ళే కట్టేవాళ్ళు, 5,000 రూపాయలు కట్టేవాళ్ళు. పొరపాటున షావుకారు ఏదైనా కారు ప్రమాదంలో పంపిస్తే ఆయనకి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు వచ్చేది. కానీ కేవలం 12 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి 12 రూపాయలు బ్యాంకులో కడితే, ఆ జన్ధన్ ఖాతాలో కడితే పొరపాటున మామూలుగా సహజంగా మరణిస్తే 2 లక్షల రూపాయలు, ప్రమాదంలో మరణిస్తే 2 లక్షల రూపాయలు వస్తుంది. కేవలం 12 రూపాయలు. ఒక విలేకరు అడిగాడు, సార్ 12 రూపాయలు కూడా ప్రజల దగ్గర ఎందుకు తీసుకోవాలా? అంతే కదా, 12 రూపాయలు అంటే పెద్దది కాదు. 100 కోట్లు అంటే 1,200 కోట్లు గవర్నమెంట్ కట్టేయలేదా? కొన్ని వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చేటప్పుడు 12 రూపాయలు ఎందుకు కట్టాలంటే అది కూడా ఫ్రీగా ఇస్తే అతన్ని భిక్షకుడిగా చూస్తారు. ఎప్పుడైతే 12 రూపాయలు అతను కడతాడో బ్యాంకులో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా బ్యాంకర్ మీ దగ్గర నుంచి ఇవ్వాలా, నీ డబ్బుతో వచ్చింది అనే స్వాభిమానాన్ని నిలిపేటువంటి ఆలోచన చేసిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. అంటే ఒకటే, నేను మిగతా విషయాలన్నీ కూడా పెద్దగా ప్రస్తావన చేయగల సమయం. 2 రకాలుగా బతకచ్చు. రోజు బిచ్చం ఎత్తుకుంటా ఏదో వేసుకొని మొత్తం రంగులు వేసుకొని రోజుకు 1000 రూపాయలు కూడా సంపాదించే వాళ్ళు భిక్షగాడు ఉన్నారు. కానీ వాళ్ళు ఇంటికి పోయి పడుకున్నప్పుడు వాని మనస్సంతా కూడా నేను భిక్షాంతంతో బతుకుతున్నాను అనుకుంటారు. పక్కనుండే వాళ్ళు కూడా వీడికి పని చేసే శక్తి ఉన్నా కూడా లేదురా వీడు భిక్షమెత్తి బతుకుతున్నాడు అనుకుంటున్నారు, అడుక్కునే వాళ్ళు అంటారు. కానీ 10 రూపాయలు 20 రూపాయలు సంపాదించి దాని మీద బతికినా కూడా వారిని గర్వంగా చూస్తారు. ఇదే చైనాలో జరిగేది, అదే భారతదేశంలో కూడా జరగాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఇక్కడ మనం ఎవరో పిచ్చగాళ్ళం కాదు, మనం పన్నులు కట్టేవాళ్ళం. మన పన్నుల్ని సరిగ్గా మేనేజ్మెంట్ చేసే ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వ పథకాన్ని సక్రమంగా వినియోగించాలనుకునే హక్కు మనకుంది, బాధ్యత కూడా మనకుంది. విశ్వకర్మ యోజనలో మీకు అందరికీ తెలుసు, ఏ రికమెండేషన్ ఏమన్నా చేశారా? ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా మేము మన దగ్గరికి పోయి రికమెండ్ చేసినాము, ఎమ్మెల్యేతో చెప్పించుకున్నాం, ఎంపీతో చెప్పించుకున్నాం, ఆఫీసర్తో చెప్పించుకున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరి పాడికి వాళ్ళు పోయేసి ఈ సేవలు నమోదు చేసుకోవచ్చు. ఈ సేవలు నమోదు చేసేది కూడా పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఒక లిస్ట్ వస్తుంది. దాంట్లో వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. ఆధార్ కార్డు ప్రకారం స్క్రూటినీ చేసిన తర్వాత అదంతా కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళకి పంపిస్తారు.
డిస్ట్రిక్ట్ లో ఉండేటువంటి వాళ్ళందరూ దాన్ని స్టేట్ ఆఫీస్కి పంపిస్తారు. స్టేట్ ఆఫీస్ లో ఉండే వాళ్ళందరూ కూడా సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తారు. సెంట్రల్ ఆఫీస్ లో నుంచి విడతల వారీగా ఈసారి ఒక 500 మందికో 600 మందికో, వచ్చే సంవత్సరం ఒక 1000 మందికి అట్లా ఈ ట్రైనింగ్ క్యాంప్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చే రోజుల్లో కూడా రైతులుగా ఉండేవాళ్ళు కానీ కార్మికులుగా ఉండేవాళ్ళు కానీ ఇబ్బంది కలగకూడదని 5 రోజుల ట్రైనింగ్ గాను ప్రతిరోజు 500 రూపాయలు నేరుగా మీ బ్యాంకు ఖాతాలకే వస్తుంది. అదే బ్యాంకు ఖాతా లేకుండా ఉంటే మధ్యతడానికి ఆఫీసర్కో ఎమ్మెల్యేకో వస్తే ఆఫీసర్కో ఎమ్మెల్యేకో 2000 రూపాయల వల్ల మీకు 2000 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఎవరి ప్రమేయం అవసరంగా మీ ఖాతా ఆధార్ ఖాతాకు లింక్ అయ్యేటువంటి బ్యాంకుకి నేరుగా నరేంద్ర మోడీ గారి యొక్క బిఎంఓ ఆఫీస్ నుంచి మీకు 5000 రూపాయల దాకా వస్తుంది. అంటూ 5 రోజులకి వస్తుంది. అలాగే మీకు వచ్చిపోయేటువంటి ఛార్జీల పేరుతోనూ ఖర్చుల పేరుతో కూడా ఒక 1000 రూపాయలు ఇస్తారు. మొత్తం 6000 రూపాయల దాకా మీకు ఇస్తారు. అంతతో ఆగలే. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మనకు 15000 రూపాయలు ఒక కిట్ ఇస్తారు. అంతే ఆగలే. మరలా మీరు ఇంకా మంచివేవైనా వస్తువులు తీసుకోవాలి అనుకుంటే చాలా తక్కువ వడ్డీకి, అంటే మన దగ్గర పావలా వడ్డీ అంటాం, అటువంటి పావలా వడ్డీకి 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ ఇస్తారు. ఆ 1,00,000 రూపాయలు సక్రమంగా కడితే 2 లక్షలు ఇస్తారు. మళ్ళా ఆ 2 లక్షలు కూడా సక్రమంగా కడితే ఇప్పటి వరకు ఉన్న రూల్ ప్రకారం అయితే 3 లక్షలు ఇస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాగే కట్టుకుంటే మన యొక్క డెవలప్మెంట్ కోసం పావలా వడ్డీకి, మనకు తెలిసి ఈ యొక్క గ్రామాల్లో ఎలా వడ్డీ ఉంటుందో. నేను ఒక పంట అమ్ముకునేటువంటి వ్యక్తిని అడిగా. పొద్దున్నే 900 రూపాయలకి సరుకు ఇస్తారు, రాత్రి 1000 రూపాయలు కట్టాలి. వీడేమో 900 రూపాయలు తీసుకొని ఊళ్ళో తిరిగి ఊళ్ళో అందరి దగ్గర తిరిగి 400 సంపాదించుకుంటే 100 రూపాయలు 900 రూపాయలకి 100 రూపాయలు కడతాడు. అవునా కాదా? వాస్తవమా కాదా? అంటే లెక్క ఎంత? అక్కడ ఉండే పెట్టుబడిదారుడు 900 రూపాయల పెట్టుబడికి నెలకు 3000 సంపాదిస్తున్నాడు. అందుకే భారత ప్రధాని ఏం చేశారు? జన్ధన్ ఖాతా పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఒక 4-5 ట్రాన్సాక్షన్స్ దాంట్లో 50 రూపాయలు వేసి 50 రూపాయలు తీసుకోవడం అట్లా 5 సార్లు చేస్తే నేరుగా మీకు 5,000 రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో ఆటోమేటిక్ గా వస్తాయి. మీరు జన్ధన్ ఖాతా లేకపోతే ఎవరు షూరిటీ లేకుండా మీకు దాదాపుగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా కూడా మీరు పెట్టే ప్రాజెక్టును బట్టి మీకు లోన్ ఇస్తారు. అంటే ఇక్కడ ఆఖరిగా నేను మిగతా విషయాలు పెద్దగా ఆలోచన చేయలేదు, కానీ మన కాళ్ళ మీద మన కష్టంతో మనం గౌరవంగా బతికేటువంటి పథకం ఈరోజు ఈ విశ్వకర్మ పథకం. ఈ విశ్వకర్మ పథకాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అంతటితో మనం ఆగాల్సిన పని లేదు. ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా నమోదు చేయించాలి. ఎక్కడైనా మీది నమోదు చేసిన తర్వాత మీకు ఇబ్బంది అయితే భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీస్ కానీ టౌన్ ఆఫీస్ కానీ ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి ఉంటారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ చెంటి అని అసలు జిల్లా కోఆర్డినేటర్ గా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికి జరిగితే మా అవసరం లేదు. మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు ఒక పైసా తీసుకోకుండా ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మనమందరము దేశ ప్రధాని 18 గంటలు పనిచేస్తే కనీసం 1 గంట మన దేశం కోసం పనిచేద్దాం. ఇప్పటికే మన దేశం యొక్క గొప్పతనం ఎంతో ఒకసారి మాత్రం గుర్తు చేసి నేను విరమిస్తాను. మామూలుగా మన ఆస్తి ఎంత అంటే ఈ జనవరి 1వ తేదీ ఒక 10 లక్షలు అనుకుంటాం. ఇల్లు, భూములు, ట్రాక్టర్లు అన్ని కలిపి. వచ్చే జనవరి 1వ తేదీకి ఇంకో 5 లక్షలు పెరిగితే 15 లక్షలు మన ఆస్తి. కానీ దేశం ఆస్తి ఎంత అని లెక్కేయాలంటే దేశ బడ్జెట్ నే దేశం ఆస్తిగా లెక్కేస్తారు. 2013లో ఈ దేశం యొక్క ఆస్తి 13 లక్షల కోట్లు మాత్రమే. కానీ ఈ రోజు ఎంతో తెలుసా? చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా దేశ బడ్జెట్ ఎంత ఈ సంవత్సరం తెలుసా? ఎవరికైనా 13 లక్షలు 2014లో ఉంటే ఇప్పుడు అంటే దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పరిపాలనలో 13 లక్షల కోట్లు ఉంటే ఈ రోజు 13 గంటల 13 13 2 26 13 3 39 13 4 52 లక్షల కోట్లకు పెంచిందే ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఈ 52 లక్షల కోట్లు ఎక్కడికి పోయారు? ఆయన మొన్న అఫిడవిట్ లో ఇచ్చారు మీ ఆస్తి ఎంత అంటే 2,40,00,000 రూపాయల ఆస్తి. మరి ఈ 52 లక్షల కోట్లు ఎక్కడికి పోతున్నాయి? దేశ ఖజానాకు వస్తున్నాయి.
దేశ ప్రజల యొక్క బాగు కోసం వస్తున్నాయి. అలాంటివి వచ్చాయి కాబట్టి మన కళ్ళ ముందర పెద్ద పెద్ద రోడ్లు వేయగలుగుతున్నాం, మన కళ్ళ ముందర గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయగలుగుతున్నాం, మన కళ్ళ ముందర ఎల్ఈడి బల్బులు ఇవ్వగలుగుతున్నాం, మన రైతులందరికీ 6,000 రూపాయలు ఇవ్వగలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ ఎవరికైనా వస్తే 42 కోట్ల మందికి ముద్రా యోజనలో ఎవరి యొక్క షూరిటీ లేకుండా ఇప్పటి వరకు 42 కోట్ల మందికి వాళ్ళకి 20,000, 50,000, లక్ష రూపాయలు, 10 లక్షల రూపాయలు వాళ్ళ స్కీమ్ ప్రకారం లోన్స్ ఇవ్వడం జరిగింది. అందుకే దేశంలో ఈ రోజు విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది. దేశానికి విదేశాలకి ఎగుమతులు పెరిగాయి, విదేశాల నుంచి వచ్చే డబ్బులు పెరిగాయి, విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు పెరిగాయి. కాబట్టి మనం ఏ పార్టీలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, మనమంతా భరతమాత బిడ్డలం. ఈ భారతదేశం బాగుంటేనే నేను బాగుంటాను, ఈ భారతదేశం బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ భారతదేశం బాగుంటేనే రాష్ట్రంలో జిల్లా బాగుంటుంది, ఈ భారతదేశం బాగుంటేనే జిల్లాలో ఉండే నియోజకవర్గం బాగుంటుంది, ఈ భారతదేశం బాగుంటేనే గ్రామంలో ఉండేటువంటి యొక్క పంచాయతీ కానీ మన ఆస్తులు కానీ బాగుంటాయి. అవునా కాదా? ఉక్రెయిన్ లో యుద్ధం వచ్చింది, మనకేం సంబంధం? ఉక్రెయిన్ లో యుద్ధం వస్తే ఇక్కడ మొత్తం అంతా కూడా డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు మనం పెంచుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందంటే కేవలం మన ఒక్కరం బాగుంటే చాలదు, మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి. మనం అంతా నీతివంతంగా, ధర్మవంతంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి తరఫున మిమ్మల్ని కోరుకుంటూ, ఏ రోజు మీకు అవసరమైనా కూడా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ త్వరలోనే ఇక్కడ ప్రారంభం కాబోతుంది. మీరు ఖచ్చితంగా మీకు అవసరమైతే ఖచ్చితంగా చేయాలి. ఆఖరితో ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. కొంతమంది దళారీలు ఉంటారు. మొన్న నాకు చెప్పారు, ధనంజయ్ గారికి ఒకరితో ఫోన్ చేసి, మీరు భోజనం పెట్టలేదనే, భోజనం అంతా మీరు తినేస్తున్నారా? ఎలాంటి వాళ్ళు ఉంటారంటే భోజనం తినేస్తున్నారా అని అడిగేది. ఎందుకంటే మీరు ఏమన్నా భోజనం తిన్నారంటే మాకు నచ్చం ఇవ్వండి అని. వాళ్ళకి మీకు భోజనం పెట్టమని కాదు వాళ్ళు అడిగేది. క్లియర్ గా ఈ స్కీమ్ లో మీకు డైరెక్ట్ గా 100 రూపాయల దగ్గర వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి 400 రూపాయలు మీకు వచ్చిపోయే ఛార్జీలు లెక్కేసి 1000 రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇక్కడ వాళ్ళు భోజనం పెట్టే బాధ్యత వాళ్ళది కాదు. కానీ ప్రతి ఒక్కరు వచ్చేసి మధ్యలో ఉండే దళారీలు, వీళ్ళు బ్రోకర్లు. వాళ్ళకి నిజంగా మనమాలి వాళ్ళ కాళ్ళ మీద పలికే దమ్ము లేదు, సత్తా లేదు. అటువంటి పెదవులు కొంతమంది మొత్తం దాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాళ్ళకి అప్పుడు భారతీయ జనతా పార్టీ హయాంలో ఉడకవు. ఆఫీసర్లు నీతివంతంగా పనిచేసేటువంటి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి మీరు ట్రైనింగ్ పొందడమే కాకుండా దాన్ని ఉపయోగించుకోండి. ఆ ఉపయోగంలో మీకు ఏమైనా ఇబ్బందులు అయితే మేము ఎప్పుడు మీ ముందర ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసిన బ్యాంక్ మేనేజర్స్ కి, అలాగే బీజేపీ లీడర్స్ కి, ఇక్కడ వచ్చేసిన అందరు ట్రైనీస్ అందరికీ, శిక్షకులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు ఈ కొత్త పథకాన్ని సంవత్సరం ప్రారంభించి సంవత్సరం అయింది. మనకి మొదటి వార్షికోత్సవం తెలుసుకుంటున్నాం. మొదటి వార్షికోత్సవం సంవత్సరం క్రితం దీన్ని స్టార్ట్ చేశారు, ఫస్ట్ సెలబ్రేషన్స్. మీ అందరికి గమనిస్తే ఈ పదమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేతి వృత్తుల్ని డెవలప్ చేయాలి. మీరు బాగా గమనిస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఎందుకు? చేతి వృత్తులు వాళ్ళ తరం నుంచి వేరే తరానికి చేయడం లేదు, వేరే తరం వాళ్ళని స్వీకరించడం లేదు. కారణం ఏముందంటే దాంట్లో ఎక్కువ ఇన్కమ్స్ లేవు, ఎక్కువ ఆదాయాలు లేవు, మేమే వదిలేసే పరిస్థితులు ఉన్నామని చాలా మంది అనుకుంటున్నారు. దానికి కారణము దాంట్లో డెవలప్మెంట్ లేదు. దాన్ని గమనించిన మన ప్రధానమంత్రి గారు దీని గురించి ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళందరి చేతి వృత్తుల్ని డెవలప్ చేయాలి. అందరికీ చేతి వృత్తులు చేశాయి, తరతరాలుగా అదే వృత్తి చేస్తున్నారు. దీంట్లో డెవలప్మెంట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళ వృత్తుల్ని ఇంకొంచెం పెంచాలి, వాళ్ళ జీవన ఆదాయ మార్గాలను పెంచాలి. తద్వారా వాళ్ళ ఆదాయ మార్గాలు పెరిగితే నెక్స్ట్ తరం వాళ్ళు ఈ దీనిలోకి వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధోబీ ఉన్నారు, మన బట్టలు ఉతకడం సాధారణంగా ఏదో చెరువుల దగ్గర ఉతకడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చాయి, వాషింగ్ మిషన్ వాడుతున్నారు. అలాంటి లేటెస్ట్ వాషింగ్ మిషన్ నేర్చుకోవడం ద్వారా మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు. కార్పొరేట్స్ డిపార్ట్మెంట్ చాలా మంది కార్పొరేట్స్ వచ్చేసారు ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి, ధోబీ ఫీల్డ్లోకి. వాళ్ళు చేస్తున్నారు. మీరు 10 రూపాయలు ఒక బట్టలు వాష్ చేయడం తీసుకుంటే వాళ్ళు 50 రూపాయలు తీసుకుంటున్నారు. అదే మీకు నేర్పిస్తే మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది.
అలాగే కుట్టు మిషన్ ట్రైనింగ్ కావచ్చు, అందరూ దర్జీలుగా ఉన్నారు. దాంట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. జూకి మిషన్స్ పాత మిషన్స్ తో కాకుండా జూకి మిషన్స్ నేర్పిస్తే డెవలప్మెంట్ వస్తుంది. తల పెట్టే బాగుందనుకో, తల లావుగా ఉందనుకో, ఆమె ఏమంటారు? పరిపూర్ణ స్త్రీ అంటారా? అనరు, వికలాంగురాలే అంటారు. తల అంతా బాగుంది, కాలు చెయ్యి బాగలేదనుకో, ఆమెను వికలాంగురాలే అంటారు. కాబట్టి మనకు తల బాగుండాలా, గాళ్ళు బాగుండాలా, చేతులు బాగుండాలా, గుండె బాగుండాలా, మెడ బాగుండాలి. సంపూర్ణ స్త్రీగా భారతదేశాన్ని చూసేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి నా దేశంలో కాశ్మీర్ బాగుండాల్సిందే, ఆంధ్రప్రదేశ్ బాగుండాల్సిందే, పక్కన ఉన్న తెలంగాణ బాగుండాల్సిందే, పక్కన ఉండేటువంటి కర్ణాటక కూడా బాగుండాల్సిందే. నాతో నేను అసెంబ్లీలో ఒకసారి మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రాయలసీమకు మేము నీళ్ళు అడిగితే మేము ఇవ్వమండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను లేదు ఒక మాట అడిగిన, అయ్యా విజయవాడ విశాఖపట్నం సోదరులారా, మీరు నీళ్లు ఇవ్వరు, నీళ్లు ఇవ్వకుంటే మా ప్రాంతంలో కరువు వస్తుంది. కరువు వచ్చిన తర్వాత మీ వాడు ఎవడో వచ్చేసి ఒకటి ఎవరో చంపడానికి రండి అంటే మా వాడు 500 కూలికి వస్తారు, వచ్చేది నువ్వేరా అన్నా. అవునా కదా? నీ కాడ కరువు లేదు, ఇక్కడ నీళ్ళు ఇవ్వకపోతే ఏమనుకుంటున్నావు? నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ కరువు ఉంటే ఈ రోజు వాడు కూలికి పోతున్నాడు, ఆ కూలి కూడా కనుక్కున్నాడు. నమస్కారం. మేము విశ్వకర్మ పథకంలో మేము కుమ్మరి కొడుతున్నాము. విశ్వకర్మ దాంట్లో మేము కుమ్మరి కొడుతున్నాము. 7 రోజుల పాటు మేము శిక్షణా శిబిరానికి వచ్చినాము. శిక్షణా శిబిరంలో మాకు రోజుకు వచ్చి 500 రూపాయలు ఇచ్చి తర్వాత అకౌంట్ పడుతున్నాడ. ఆ టికెట్ కోసం ఆ డబ్బులు మాకు ప్రభుత్వం వాళ్ళు మంజూరు చేశారు. తర్వాత కుటుంబంలో అభివృద్ధి కావాలంటే భర్త వాడు కానీ భార్య వాడు కానీ కష్టపడకూడదు. వాడితో పాటు భార్య కానీ భర్త కానీ ఇద్దరు కష్టపడితేనే కుటుంబం అభివృద్ధి అయ్యి ఆ కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి అయ్యి కుటుంబం బాగా అభివృద్ధి అవుతుంది, దేశం కానీ బాగా అభివృద్ధి అవుతుంది. ఈ శిక్షణా శిబిరంలో వేరే దేశాలకు పోయి వేరే రాష్ట్రాలకు పోయి కానీ వేరే ఉద్యోగాలు పోయి చేసుకోవచ్చు. శిక్షణ తర్వాత ఉద్యోగాలు పోయి సార్, ఫ్యాక్టరీ లేదు సార్. తర్వాత లేదంటే ఇంట్లో అయినా స్వయం ఉపాధి అయినా చేసుకొని ఉద్యోగం చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ ఇచ్చే వాళ్ళు డబ్బులతో మనము విలాసాలకు వినోదాలకు డబ్బులు వాడుకోకుండా దయచేసి మన కుటుంబ అభివృద్ధి కోసము కష్టపడి బాగా అభివృద్ధి కావాలని ఈ సభ్యులందరికీ నమస్కారం చేసుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం సంబంధించింది. ఏం చేశారు ఈ 10 రోజులు కానీ వారం రోజులు కానీ అనేది చెప్పండి. అలాగే ఒకసారి మోడీ గారికి ధన్యవాదాలు చెప్పండి ఇక్కడికి వచ్చి. నా పేరు లక్ష్మి. ఇంటికి రైలింగ్ రావడం వల్ల నాకు ఎన్నో విషయాలు తెలిసింది. మేము కేవలం చాటలే అంటాము, వేరేవేమీ నాకు తెలియదు. ఇంటికి రావడం వల్ల రకరకాల పుట్టలు ఇవన్నీ చేయడం నాకు నేర్పిస్తున్నారు. వీళ్ళకి కృతజ్ఞతలు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చేతి వృత్తుల వాళ్ళని గుర్తించి మాకు ఈ విధంగా సహాయం చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా కృతజ్ఞతలు. దీనికి విశ్వకర్మ అని పేరు పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. విశ్వకర్మ అనే చేతి వృత్తులతో అంటే వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ గారి పేరు పెట్టి మన చేతి వృత్తుల ద్వారా అందరికీ సహాయం చేస్తున్నందుకు చాలా అంటే ఆయన ఏం ఆశించడమ్మా నాకు తెలుసు. నాకు ఇప్పటికీ ఒకటి గుర్తుంది, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎమ్మెల్యే కూడా కాదు. నేను 1999లో ఎమ్మెల్యే అయ్యాను. నా అదృష్టం కొద్దీ వాజ్పేయి గారికి నేను సేవ చేసే అవకాశం వచ్చింది. ఆ రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నరేంద్ర మోడీ గారు పుట్టపర్తికి వచ్చాను. కూర్చున్నప్పుడు నేను ఆయన పక్కన కూర్చొని దాదాపు మన కార్యకర్తలందరూ కూడా కలిసి కూర్చొని దాదాపు 2 గంటలు మాట్లాడాను. మన ప్రాంతంలో ఏ విధంగా అయితే 400 నుంచి 450 మిల్లీమీటర్ల వర్షపాతం ఉందో, గుజరాత్ లో కూడా 450 నుంచి 500 మిల్లీమీటర్లు ఉండేటువంటిది 4 జిల్లాలు ఉన్నాయి. వాటిని కూడా వేరుశనగ పండిస్తారు. మనకన్నా ఎక్కువ దిగుబడి అక్కడ వస్తుంది. ఏం సార్ దీనికి ఉండేటువంటి కలర్తి, అక్కడ ఏమైనా భూమి ఏమైనా స్పెషల్ అంటే ఆయన మొత్తం పరిశోధన చేశాడు.
నరేంద్ర మోడీ గారికి దాదాపు తెలియని విషయం లేదు. ఆయన ఒక్కటే మాట అన్నాడు, మీకు మాకు తేడా ఒక్కటేనండి, సింపుల్ మాటల్లో చెప్తానని. గావ్ కా పానీ గావ్ మే, ఖేత్ కా పానీ ఖేత్ మే, ఘర్ కా పానీ ఘర్ మే. గ్రామంలో ఉండే నీటి చుక్క ఇది నాది, నేను దానికి బయటికి పోనివ్వను. నా ప్రాంతంలోనే గ్రామంలోనే అక్కడక్కడ బావులు గుంతలు తవ్వుకుని దాంట్లో ఇంకెంతగా చేసుకుంటాను. నా పొలంలో పడిండేటువంటి నీళ్లు నావే. ఎక్కడో ఒక చోట చిన్న గుంత తీసి ఆ పడిండే నీళ్ళని ఎక్కడ వాడు ఉందో అక్కడ గుంత తీసి దానిపైన ఊరికైనా కప్పి పెట్టేసి, అంటే పక్షులు ఎవరు పడకుండా వచ్చిండే నీళ్ళని కూడా నా చెరువులోనే ఇంకడానికి ప్రయత్నం చేస్తాను. ఘర్ కా పానీ ఘర్ మే, నా ఇంటి పైన పడిండే నీళ్లు నేను బయటికి పోనివ్వను. నా దగ్గరనే ఒక పిట్టు కొట్టేసి దాంట్లో రాళ్ళేసి దాంట్లో ఇసుక వేసి నా ఇంట్లోనే పడేట్లుగా చేసుకుంటాను. కాబట్టి 500 మిల్లీమీటర్ల వర్షం వచ్చినా కూడా నా భూమి అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకే మన ప్రాంతంలో మాక్సిమం 20-25 బస్తాలు మాత్రమే వేరుశనగ పండితే అక్కడ 30-32 బస్తాలు పండుతాయి ఎవరికైనా కూడా. ఇది మనం ఆలోచన చేయాలని చెప్పేసి ఆ రోజు చెప్పే మాటలు ఇప్పటికి కూడా నా చెవుల్లో మార్పులు అవుతూ ఉంటాయి. ఇది మనమందరూ చేయాలి, ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వాలు ఏదో చెక్ డ్యాములు పెడితే డబ్బులు ఇస్తాయి, కానీ మనం చెక్ డ్యాములు వేసిన తర్వాత రాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతాం. కాబట్టి ఆ నీళ్లు నిలవవు. మన ముందరే ఒక చెరువు ఉంటుంది, లేకపోతే ఒక బావి ఉంటుంది. మన చుట్టుపక్కల ఉన్న నీళ్ళని ఆ బావిలోకి పోయేట్టుగా చేస్తే ఎవడో ఒకటి అడ్డం వస్తాడు అక్కడ. మనమందరం అనుకొని ఆ నీళ్లు పోవాలి. మన ఇంట్లో పైన కప్పులో పడినటువంటి నీళ్లు మన ఇంట్లోనే ఇంకేట్లుగా చేసుకోవాలి. దీనికి కూడా గవర్నమెంట్ అనేక పథకాలు ఇస్తుంది, అన్నింటినీ ఉపయోగించుకుని మనం చేసుకుందాం. సో అటువంటి ప్రధాని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఛాలెంజ్ చేసి చెప్పచ్చు, ప్రపంచంలోనే అవినీతి లేకుండా ఇంతకాలం పరిపాలించేటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక నరేంద్ర మోడీ గారైనా మనం గర్వంగా మన ప్రియతమ ప్రధాని అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆయన ఆదర్శాన్ని తీసుకొని మనం పనిచేద్దాం. నమస్కారం. మన ఎమ్మెల్యే గారికి నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా అయితేనే, కానీ కరీంలో మాత్రం ₹1 నరసింహస్వామి గుడి కానీ ఏది కూడా రూపాయలు తీసుకుని తినేవాడు కాదు, ఏమి ఆత్మసాక్షిగా. కానీ మొత్తం వచ్చిన వాళ్ళు ఖజానాను ఖాళీ ఉన్నారు. కానీ మనకు ఒక ఇప్పుడు విష్ణుకర్మ అనేది ఒక ఏ ఒక్కటి తప్పకుండా మన సోదరులకి అందరికీ బాగుపరిచేదాన్ని చేసినాడు ఆయన. ఎవరు? నరేంద్ర మోడీ. నేను ఒక శిల్పిని కాబట్టి విష్ణుకర్మకు ఎన్నుకున్నాను. ఒక బ్యాంక్ మేనేజర్, ఇక్కడ చేసే ఆఫీసర్లు మొత్తం అంతా. కాబట్టి అందరికీ అభివృద్ధి చెందాలి. ఎవరికి? నరేంద్ర మోడీ. ఇది జై హింద్. పేరు చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రసాద్, కుమ్మరవాళ్ళపల్లి, రాజీవ్ రోడ్. వాడు నా పక్కన పెట్టుకో, వీ నీ పక్కన పెట్టుకో, నువ్వు ఈ పక్కకి జరుగు, నువ్వు కొంచెం పైకెత్తు. ఇవే కదా మనం చేసేది. ఈ విశ్వకర్మ యోజనలో మీకు ఒక ఎక్విప్మెంట్ ఇస్తారు. అది కేవలం ఒక బహుశా అది 2000 ఎంతో అవుతుంది, మనం కొనుక్కోలేం కానీ అది ఇస్తారు. దాన్ని ఈ పక్కన గోడకు ఒకటి పెట్టి లేజర్ లైట్ వేస్తే ఎన్ని అడుగులు ఉండేటువంటిది ఖచ్చితంగా 1 సెకండ్లో తెలిసిపోతుంది, నిమిషం కూడా కాదు. ఒకసారి లేజర్ లైట్ అక్కడికి వేసి ఆ గోడ దగ్గర పెట్టి ఈ గోడ మీద లైట్ వేస్తే ఆటోమేటిక్ గా తెలుస్తుంది. దాని నుంచి ఏ ప్రయోజనం అంటే ఖచ్చితంగా అనేటువంటిది తెలుస్తుంది అక్కడ. అలాగే మనం నీటికి వాటర్ పెట్టుకోవాలనుకుంటే మనం ఇక్కడ పైప్ పెట్టి ఇక్కడ పైప్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి 4 అడుగుల్లో గోడ ఉండాలి అనుకుంటే మధ్యలో ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ రూమ్ మధ్యలో పెట్టేస్తే దానికి మనం 4 అడుగుల హైట్ అని ఫిక్స్ చేస్తే అన్ని చోట్ల 4 అడుగుల హైట్ ఎంత అనేటువంటి లైటింగ్ వచ్చేస్తారు. సింపుల్. ఆ లైట్ ఒకటి రోజు పెట్టానంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడికి మార్క్ వేసుకుంటారు, పెద్దగా పని జరుగుతుంది. అంటే మొరటుగా పనిచేసేదానికి, నైపుణ్యంతో పనిచేసేదానికి ఏం తేడా ఉంటుందో ఆ తేడాని గుర్తించి ఆ నైపుణ్యత ఇవ్వడమే విశ్వకర్మ యోజన. దీంట్లో ఒక డ్రైవర్ ఉంటాడు, మామూలుగా డ్రైవింగ్ బ్రహ్మాండంగా చేస్తాడు, కానీ మనకు రూల్స్ తెలియవు. ఆ రూల్స్ తెలియవు కాబట్టి పెనాల్టీలు పడతాయి. రూల్స్ తెలియవు కాబట్టి ఒక్కోసారి ఇంజన్ లో ఏదైనా పొరపాటు వస్తే చూసుకోలేడు. విశ్వకర్మ యోజనలో డ్రైవర్స్ కి ఏదైనా శిక్షణ ఇస్తే తర్వాత ఏ రోజుల్లో అయినా, అంటే కేవలం ఇదే కాదు వేరేవి కూడా ఉన్నాయి,
దాంట్లో ప్రతి ఒక్క దానికి ట్రైనింగ్ ఇస్తారు. దీనివల్ల లాభం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ నైపుణ్యాన్ని వచ్చినటువంటి యొక్క 5 రోజుల ట్రైనింగ్ లో కూడా మనసా వాచా కర్మ ఏదో వచ్చినామా 500 వస్తుందా అని కాకుండా పూర్తి శ్రద్ధతో మనం నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా ఎవరైనా? నా పేరు కృష్ణవేణి. ఈరోజు విశ్వకర్ణ యోజనలో నేను అతిథిగా రావడం జరిగింది. వేదిక మీద మన మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి, తర్వాత మన చండి గారికి, ఇక్కడ వేదిక ముందు ఉన్న వాళ్ళ బ్యాంకు మేనేజర్ల గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఇంత గొప్పగా, ఇంత జనము, ఇంత ఇంట్రెస్ట్గా పని నేర్చుకొని మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం మన కుటుంబ అభివృద్ధి చేసుకోవాలన్న ఒక సంకల్పంతో ఇంతమంది వయసుతో కూడా తేడా లేకుండా రావటం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా 2011లో నేను కూడా టైలరింగ్ నేర్చుకున్న ఒక టైలర్. కానీ పరిస్థితుల వల్ల నేను ఫీజు ఇచ్చుకోలేక నెలకి 1000 రూపాయలు ఇస్తే కానీ అది నెలలో కూడా 5 రోజులు సెలవు పెట్టేవాళ్ళు. అలాంటిది ఫీజు ఇచ్చుకోలేక కొద్ది కాలం మాత్రమే నేను నేర్చుకోవటం జరిగింది. కానీ చేతి వృత్తి చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. టైలరింగ్ నేర్చుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల మీకు 2500 రూపాయలు 5 రోజులకు 500 చొప్పున ఇస్తున్నారు. 1000 రూపాయలు మీకు చేతి ఖర్చులకు ఇస్తున్నారు. మొత్తం మీ అకౌంట్ పడుతుంది. తర్వాత మీకు 15,000 రూపాయల గిఫ్ట్ మీకు ఇస్తున్నారు. ఇదంతా కూడా ఎవరు చేసిందంటే మన నరేంద్ర మోడీ ప్రధాని చేస్తున్నది. ఎంత మంచి ఘనతని మనకి కావాలా వద్దా, మళ్ళీ మళ్ళీ రావాలని ప్రతి ఒక్కరు కూడా మనం కోరుకోవాలి. బీజేపీ తరఫున కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మన నరేంద్ర మోడీకి జై. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై పార్థసారథి గారికి. ये शुरुआत बता प्रगति में पीछे छूट रहा है। विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था में अहम रोल निभाएगा। सरकार का जो स्किल इंडिया मिशन है वो भी इसे सशक्त कर रहा है। कौशल विकास अभियान के तहत भी देश के करोड़ों नौजवानों की आज की जरूरतों के हिसाब से स्किल ट्रेनिंग हुई है। स्किल इंडिया जैसे अभियानों ने भारत की स्किल को पूरी दुनिया में पहचान दिलानी शुरू कर दी थी। और हमारे स्किल मंत्रालय हमारी सरकार बनने के बाद हमने अलग स्किल मंत्रालय बनाया और हमारे जयंत चौधरी जी आज ये स्किल मंत्रालय ఇక్కడ విచ్చేసినటువంటి పిఎం విశ్వకర్మ యోజన ట్రైనింగ్ పొందిన వాళ్ళందరికీ కూడా భారతదేశ ప్రధానమంత్రి ఎన్నో పథకాలు 18 రకాల చేతి వృత్తి పథకాలు నెక్స్ట్ అవర్ ట్రైనింగ్ సెంటర్ హెడ్ శ్రీ ధనుంజయ్ గారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలపుల గంగాధర్ గారు. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. తలపుల గంగాధర్ గారు. నెక్స్ట్ అవర్ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు గారు.
అదేవిధంగా ఇంటర్ విభజన గారిని కూడా వేదికపైకి అలంకరిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. All